ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడం కోసం నేషనల్ మీడియాని పిలిచి పార్లమెంట్లోని అన్ని ఇంపార్టెంట్ పార్టీస్కి సంబంధించిన నాయకులందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఢిల్లీకి వెళ్తే, ఢిల్లీలో నేను ఉండగా ఇక్కడ పెదకూరుపాడులో ఏరియా మార్కెట్ కమిటీ చైర్మన్, ఎక్స్ ఏరియా కమిటీ, మా హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సామిరెడ్డిని ఏకంగా కాళ్ళు చేతులు ఏకంగా వదిలి కారు ఆపి 2 కాళ్ళు 2 చేతులు మేము ఢిల్లీలో ఉండగా చనిపోయినాడని చెప్పి వదిలేస్తే, ఆయన మనిషిని ఈరోజు మేము ఢిల్లీలో మరుసటి రోజు ధర్నా చేస్తూ ఉన్నాం, ఆయన సర్జరీ జరుగుతుంది. ఏంది ఇది? కేవలం రాజకీయంగా వీళ్ళతో విభేదిస్తున్నాం. తప్పేముంది? మీదో పార్టీ ప్రతిపక్షం అనేది లేకుండా ఎట్టపోతుందండి? ఇది మాదిరిగా చేయడం ధర్మమేనా? ఆలోచన చేయాలి అందరూ కూడా. అతను జగన్కి అవకాశం ఇస్తారని అనుకోవడం అనేది పిచ్చితనం. భయం ఉంటుంది, ఏదైనా ఉంటుంది. ఇప్పుడు ఆడ ప్రశ్నించే వాళ్ళు లేరు, ఎవడికి వాడి ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు అనమాట. అలా అయిపోయింది అసెంబ్లీ. అది